నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। క్యాడర్ సమన్వయంతో పనిచేస్తోంది। తిరుపతిలో అఖండ విజయం తథ్యం। సీఎం కిరణ్ జోస్యం। జైలుకెళ్లే వారికి ఓట్లు వేస్తే చంచల్గూడ జైల్లోనే కేబినెట్ మీటింగ్। సానుభూతి విజయం కోసమే విజయమ్మ మొసలి కన్నీరు। తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు। వేడెక్కిన ఎన్నికల ప్రచారం, తమదైన శైలిలో ప్రచార జాత। నగరంలో తిష్టవేసిన అగ్రనేతలు। జగన్ అరెస్టుతో ప్రజాదరణ రెట్టింపైంది। యువనేత దూకుడికి టీడీపీ కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు। ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా। వార్తల్లోని వివరాలు। జైలుకెళ్లే వారికి ఓట్లు వేస్తే చంచల్గూడలో కేబినెట్ మీటింగ్లను పెట్టుకునే పరిస్థితి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు। ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నగరంలో రోడ్ షో నిర్వహించారు। స్థానిక సంజయ్ గాంధీ కాలనీలో రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, మంత్రులందరూ అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు। శ్రీవారికి గాలి జనార్దన్ రెడ్డి 45 కోట్లు విలువ చేసే వజ్ర కిరీటాన్ని లంచంగా ఇవ్వచూశారు కాబట్టే కటకటాల పాలయ్యారని మండిపడ్డారు। కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని లూటీ చేశాయని, పన్నుల భారంతో ప్రజల నడ్డి విరిచాయని విరుచుకుపడ్డారు। ఓ కుటుంబం కోసం కొంతమంది మంత్రులు తప్పులు చేశారని, ఆ కుటుంబం కోసం తప్పులు చేసిన వారంతా జైలు పాలవుతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు। కొత్తగా సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చారు। నిన్నే మీరు చూస్తే 12.5% సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు। ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు జరిగితే తప్ప ఇక్కడ అన్నిటికీ పన్నులు వేస్తున్నారు। తమ్ముళ్ళు, నేను తిరుపతికి తెలుగుగంగా నీళ్లు తీసుకొస్తే కనీసం ఆ నీళ్లు మీకు ఇవ్వలేకపోయారంటే వీళ్ళు ఎంత పనికి మాలలో మీరే చూడండి। ఈ రోజు మీరు చూస్తున్న 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి 1,00,000 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు। నేను ఒకటే ఆలోచించాను, ప్రజాధనానికి నేను ట్రస్టీగా ఉండాల్సిన అవసరం ఉంది। వాళ్ళు కాదు, ఈ నారాయణ కూడా వదిలిపెట్టినోడు నేను తప్పు చేస్తుంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। తనయుడి తప్పులను సమర్థిస్తూ సానుభూతితో లబ్ధి పొందాలని విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తూ జగన్ను వెనకేసుకురావటం దారుణమని అన్నారు। చిరంజీవిని జగన్ను నమ్మి ఓట్లు వేస్తే మీ ఆస్తులు లీలామహల్ థియేటర్లా అయిపోతుందని, మీ సొంత ఇంటికే అద్దె కట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు। రాజశేఖర రెడ్డి 35 సార్లు కోర్టుకు వెళ్ళాడు, 25 ఎన్క్వైరీలు వేసుకున్నాడు। నేను ఒకటే మాట చెప్పా, నీకు దిక్కున్నది ఇక్కడ చెప్పుకో, నీకు చేతనైన పని చేసుకో, నేనే తప్పు చేయలేదు। జగన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా తప్పుడు మార్గం। వాళ్ళ ఆయన చనిపోతే శవం ఇంటికి రాకమునిపే ముఖ్యమంత్రికి అవసరం సంతకాలు ఉద్యమం చేసిన వ్యక్తి। ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పార్టీ పెట్టాలని చెప్పిన వ్యక్తి తిరుపతిలో గెలిచి 2 ఏళ్లు కూడా పార్టీ నడపలేకుండా ఈరోజు కాంగ్రెస్ కంపులో కలిసిపోయాడు। నిన్న మొన్న వచ్చాడు, మళ్ళీ తిరుపతిని ఏదో చేస్తానంటున్నాడు। 3 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటే ఏమీ చేయలేదు, ఇప్పుడు చేసే పరిస్థితి రాదు। అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 6 ఏళ్లు అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి జగన్ కు 1,00,000 కోట్లు సంపాదించి పెడితే 9 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎంత సంపాదించి ఉండాలని, ఆయన తన పాలనలో ఆస్తులు పెంచుకోలేదు కానీ గడ్డం మాత్రం పెంచుకున్నారని వ్యంగ్యంగా అన్నారు। చిరంజీవి ప్రజలకు 3 నామాలు పెడితే కాంగ్రెస్ టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఆదికేశవుల నాయుడికి కట్టబెట్టి శ్రీవారికి పంగనామాలు పెట్టిందని ఆరోపించారు। ధర్మక్షేత్రంలో ప్రజలు ధర్మాన్ని నిలబెట్టాలని కోరారు। ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। 3 నామాలు పెట్టి రాజీనామా చేసినటువంటి వ్యక్తి, మరి తిరుపతి ప్రజానీకానికి 3 నామాలు చేసినటువంటి చిరంజీవి గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో ఆ కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడించాలని చెప్పేసి నేను పిలిపిస్తా ఉన్నాను। అవినీతి జరగలేదని చెప్పని విజయమ్మ గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలరా అవినీతి లేదని?
చెప్పలేరు. ఈయన ఉన్నాడు 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. 5 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినవాడు అన్ని లక్షల కోట్ల రూపాయలు తిరిగి జైలుకి పోతామంటే ఇక ఈయన ఎన్ని ఉండాలబ్బా. పాపం మీలాగా మనలాగా గడ్డ బెస్సులో ఇక్కడ దిగుతున్నారు తప్ప ఆయన డబ్బులు ఏం సంపాదించుకోలేదు. ఈ నెల 18వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు నిర్వహించే విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శనివారం చిత్తూరులో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓ, ఎంఆర్పీ, సాక్షర భారతి కోఆర్డినేటర్లతో పీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, అలాగే బడియుడు పిల్లలు బడి బయట ఉంటే వెంటనే సంబంధిత పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. చదివే వయస్సులో పనులు చేస్తూ ఉంటే సంబంధిత యజమానిపై చర్యలు తప్పవని సూచించారు. ఇందుకు ముందుగా ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పక్షోత్సవాలు నిర్వహించాలని, అలాగే అదనపు గదుల ప్రారంభం, విద్యలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు సన్మానం, భాష, గణిత సబ్జెక్టులలో మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్వీఎం పీఓ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిధులు సక్రమంగా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ విద్యా మిషన్ సీనియర్ అధికారి ఎంబీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. శనివారం చిత్తూరులోని విద్యాశాఖ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన అకౌంట్స్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే నిధులు వినియోగం కోసం ఎంఈఓ, హెచ్ఎంలకు జాయింట్ చెక్ పవర్ ఉండేది. ఈ ఏడాది స్థానిక ఉపాధ్యాయులు హెచ్ఎంలకు మార్చారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి అకౌంట్లు మార్చాలని తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ నుండి 60 మంది, చిత్తూరు జిల్లా నుండి 21 మంది వచ్చారని, వీరికి శిక్షణ ఇచ్చి పాఠశాలకు పంపుతున్నట్లు రామాంజనేయులు తెలిపారు. కాంగ్రెస్ గెలుపు ప్రగతికి మలుపని, ప్రజారంజక పాలన కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం స్థానిక సంజయ్ గాంధీ కాలనీలో మాజీ కౌన్సిలర్ మునిరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు. అనంతరం వినాయకనగర్ కాలనీలో ప్రచార సభను నిర్వహించారు. ఈ సభకు అతిథులుగా అభ్యర్థి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే తప్ప ఏ వ్యక్తిది కాదని అన్నారు. బడుగు, బలహీన, దళితుల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అమితమైన విశ్వాసం ఉందని, అందుకే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. వెంకటరమణను గెలిపిస్తే నగరంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవటమే కాకుండా నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, విజయ్ కుమార్, తేజ, గజ, వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. వారు వారి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినారు. కాబట్టి ఇంకా చిరంజీవి గారు ప్రజారాజ్యం వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులే. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రేపటి నుంచి తప్పక నిర్వహిస్తాం, తప్పక ముందుకు పోదాం. కాబట్టి దయతో మీరందరూ కూడా ఆ రోజు ఓటేసినారు కాబట్టి కాసంత మీరు బాధపడడం సహజం. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మేమందరం మాటిస్తున్నాం. అన్నమయ్య 604వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో సంకీర్తన రవళి కార్యక్రమం శనివారం జరిగింది. బాలభారతి, బాలానందం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది బాల కళాకారులు హాజరై కీర్తనలు ఆలపించారు. పోటీలో గెలుపొందిన వారికి నిర్వాహకులు రామ్మూర్తిరాజు మెరిట్ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయలేకపోతే కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతోనే ఆ రెండు పార్టీలు దిగజారుడుతనానికి పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే రోజా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక చెన్నారెడ్డి కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ఆ పార్టీ కేంద్రపాలిత సభ్యులు ఆర్కే రోజా హాజరై కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపితే పార్టీ చతికిలపడుతుందని భావించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టైన క్షణం నుంచి ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆదరణ రెట్టింపైందని అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ను ఎవరూ ఏమీ చేయలేరని, తప్పక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీని సాధిస్తుందని ఆమె జోస్యం చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎంబీఎస్ మణి, జిల్లా స్టీరింగ్ సభ్యులు ఆదిమూలం, వెంకటేష్, పద్మావతమ్మ, రుద్రయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయంతోనే ఈరోజు జగన్ గారిని జైల్లో పెట్టారు. జగన్ గారిని జైల్లో పెడితే నాయకత్వం లేని ఆ పార్టీ చతికిల పడిపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనను జైల్లో పెట్టడం వల్ల అది బంపర్ మెజారిటీతో గెలుస్తుందన్న సంగతి కాంగ్రెస్ తెలుగుదేశానికి అర్థమైంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక జగన్ గారిని ఆపలేకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ దూకుని ఆపలేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ తెలుగుదేశానికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న భయంతోనే ఈరోజు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్తో జగన్ గారిని జైల్లో పెట్టారు. కానీ ఎటువంటి కొత్త సాక్ష్యాలు దొరికో లేదా జగన్ గారు తప్పు చేశారో అని కాదని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రచార జాత హోరెత్తుతోంది. ఎన్నికల బరిలో ఉన్న ఆయా పార్టీలు తమదైన శైలిలో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు విజయం కోసం తమదైన శైలిలో ప్రచార జాతాను హోరెత్తిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అగ్రనేతలు, అధినేతలు నగరంలో ప్రచారాన్ని నిర్వహించినా గడువు ముగినుండటంతో చివరి ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించగా ఆదివారం సీఎం కిరణ్, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, ఇతర కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అరెస్టు కారణంగా ఆయన తల్లిగారైన వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచార బాధ్యతలను మోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా వైఎస్ విజయమ్మ ఆదివారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని 3 గంటలకు స్థానిక లీలామహల్ కోడలిలో నిర్వహించనున్న రోడ్ షోలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు విజయమ్మ రోడ్ షో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి రోడ్ షోను విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి 7 గంటల 40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, పార్థసారథి, ఎమ్మెల్యే షాజహాన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి నేరుగా కరకంబాడిలోని మంత్రి గల్లా అరుణకుమారి నివాసానికి చేరుకుని అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని, ఇది శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవి, కుతూహలమ్మ, కాంగ్రెస్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఎలక్షన్స్లో తిరుపతి పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అందరూ కలిసికట్టుగా నాయకులందరూ కలుసుకొని చేయటం చాలా సంతోషం. ఇంకా ఈ రాబోయే 2-3 రోజులు కూడా సక్రంగా ఈ ఓటర్స్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటేసే విధంగా, టౌన్ కాబట్టి ఎక్కువ శాతం పోలింగ్ జరిగే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వారు ప్రయత్నం చేయాల్సిందిగా నేను వారికి సందేశం ఇవ్వడం జరుగుతుంది. విజయమ్మ కన్నీటిని అపహాస్యం చేస్తే ప్రజలు సహించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. శనివారం సిటీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తిరుపతిలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక లీలామహల్ సర్కిల్ వద్ద నుండి విజయమ్మ రోడ్ షో ప్రారంభించి ప్రధాన కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారని, పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. జగన్పై, ఆయన కుటుంబంపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలందరూ జగన్ పక్షాన్ని నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని గురించి పట్టించుకోకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా తిరుపతిలో తిష్ట వేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల్ని ఎంత ప్రలోభ పెట్టినా ఆదరణ కలిగిన యువనేత జగన్ వెంటే ప్రజలు నడుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారు పర్యటిస్తూ ఉంటే టీవీలలో మహిళా తల్లులు చూసి కన్నీర పర్వతం అవుతున్నారు. వైఎస్ రాజశేఖర సతీమణి గారిని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ముక్త కటంగా చెప్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేస్తాం కానీ మరో పార్టీకి వేసే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లీలామహల్ సెంటర్లో రోడ్ షో, మహిళలందరూ కూడా ముఖ్యంగా విచ్చేయాల్సిందని నేను కోరుతున్నాను. అక్కడ మన విజయమ్మ గారు విచ్చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారు, ఆమె కుమార్తె షర్మిల గారు, మరి ఇతర నాయకులు కూడా విచ్చేస్తున్నారు.
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ తరపున యువ నాయకులు కిరణ్ రాయల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ విచ్చేసి దాసరిమఠం, యాదవ్ వీధి, గోపాలరాజు కాలనీలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా షాజహాన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనేనని, దళిత, హరిజన, గిరిజన, మైనార్టీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ పార్టీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి అయిన వెంకటరమణ సౌమ్యుడు కాబట్టి తిరుపతిలోని మహిళలు తమ పట్ల విశేష ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న విధేయత ఈరోజు ఎంతో బాధ్యతగా ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీకి మహిళలు చూపుతున్న ఆదరణకు మహిళలే ముందు వచ్చి వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ఈరోజు ఈ పార్టీ మాకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి భాగంగా ఇంకా మేమందరము బాధ్యతగా పనిచేస్తాము, మేము ఈ పార్టీకి అందరికీ మేము కలిసి ముఖమ్మడిగా కలిసి ఓట్లు వేపిస్తామని చెప్పి మహిళా అక్కలు చెల్లెలు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి అక్కలకు చెల్లెలకు నేను మనసారా పేరుని అభినందిస్తున్నాను. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి వెంకటరమణ అని, ఆయన్ని గెలిపించుకుంటే తిరుపతి ఎంతో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోటి, తాళపాక గోపాల్, రాజేష్, తాజ్, రెడ్డమ్మ, పద్మావతి, హేమ తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాతానగర్, కొర్లగుంట్లో ఆ బ్యాంకు డైరెక్టర్లతో కలిసి వెంకటరమణ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పులుగోలు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని ఓటర్లు ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తగ్గిపోతున్న ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు సుముఖతతో ఉన్నారని, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయకుండా ఇతరులకు వేస్తే అది తిరుపతి అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఏ పరిస్థితుల్లో ఇతరులకు ఓటు మాత్రం దయచేసి తిరుపతి ప్రజలు ఇవ్వకండి అందరినీ పేరును కోరడం జరిగింది. ఇప్పుడున్న అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థి చంద్రబాబు కృష్ణమూర్తి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజు ఏ ఒక్క రోజు కానీ ఏ వీధిలో కానీ ఏ వార్డులో వచ్చిన సందర్భాలు లేవు. టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు టీటీడీ చైర్మన్గా ఉన్న రోజు మన తిరుపతికి ఏం కావాలన్నా టీటీడీ ఫండ్స్తో చేసి ఉండొచ్చు. అనంతరం ఆ బ్యాంకు డైరెక్టర్ బాలాజీరెడ్డి మాట్లాడుతూ వెంకటరమణను కాకుండా ఇతరులను ఉప ఎన్నికల్లో ఎన్నుకుంటే తిరుపతి అభివృద్ధి ఆగిపోతుందన్నారు. మహిళల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలను అందచేయడం జరిగిందన్నారు. ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 40,000 మెజార్టీతో గెలుపొందుతారని, విజయోత్సవ యాత్రను కూడా నిర్వహించడం ఖాయమని జోసెన్ చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, చక్రధర్, లోకేష్, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అలాగే పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ తరపున పంట వీధి, ఆకుతోట వీధి, తీర్థగట్ట వీధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రశాంతంగా ఉండాలన్నా, శాంతి భద్రతలు మెరుగ్గా ఉండాలన్నా వెంకటరమణ గెలుపుతోనే అది సాధ్యమవుతుందన్నారు. నగరంలోని తాగునీటి అద్దెని అధిగమించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెంకట్, కృష్ణ, హరికృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, ఉమా తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నేత మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆ పార్టీ నాయకులు ముద్రా నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సిటీ ఛానల్తో మాట్లాడుతూ బడుగు, బలహీన, దళిత వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆహార్నిశలో కృషి చేసిన జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, దళితుల సంక్షేమానికి, గృహ నిర్మాణాలకు ప్రత్యేక నిధులు, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు సమపాలన అందించిన వైఎస్ సంక్షేమ కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ నెల 12న జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. దేశానికి, ప్రజలకు సేవలు చేసిన వ్యక్తులపై సానుభూతి ఉంటుందే తప్ప అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఉండదని కాంగ్రెస్ ఓబీసీల చైర్మన్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు.
శనివారం తిరుపతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల్ని కాంగ్రెస్ వెంట నిలబెడుతోందని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు రైతుల బాగోగులపై మాట్లాడడం, వారికి ఏదో చేస్తానని మభ్యపెట్టడం సిగ్గుచేటన్నారు. మరోవైపు జగన్ తన తండ్రి అండదండలతో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్ విషయంలో సానుభూతి ప్రభావం ఉండదని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బడి సుధా యాదవ్, మాజీ ఎంపీటీసీ గుండూరు వెంకటరమణ, అక్కినేపల్లి లక్ష్మయ్య, ఎస్ఎస్ఎల్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల స్థితి బాగుపడే వరకు వారు ఎక్కడ కూడా నిద్రపోనని, లేదా ఆఖరి రక్త బిందువు వరకు కూడా ఆయన రైతులకే పనిచేస్తానని రోజు ఆయన ప్రకటన చేస్తున్నారు. దురదృష్టకరం, ఆయన 9 సంవత్సరాల్లో రైతులకు ఏం చేయలేదు. అసలు వ్యవసాయమే దండగని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన ఉన్నప్పుడు అనేక ఆకలి చావులు జరిగాయి, ఆత్మహత్యలు జరిగాయి. రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి ఉన్నటువంటి సంఘటనలు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి. తనను గెలిపిస్తే తిరుమల పవిత్రతను కాపాడమే కాకుండా పుణ్యక్షేత్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్య, వైద్య రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్ ప్రతిజ్ఞ చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం స్థానిక ప్రకాశం రోడ్డు బాలాజీ కాలనీలో కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల ఎజెండాను ప్రజలకు వివరిస్తూ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే నగర ప్రజలు తనకు ఓ అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే కుల, మత, వర్గ విభేదాలకు తావివ్వకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఓటు ఓ ఆయుధమని, పాలనాదక్షుడైన నాయకుడిని ఎంచుకోవడానికి ఆ ఆయుధం ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్క పౌరుడు ఉప ఎన్నికల్లో ఓట్లు వేసి రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, భాస్కర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు కానీ మెజారిటీతో గెలిపిస్తే నా మైండ్లో మొత్తం 5 సెక్టార్స్కి డివైడ్ చేస్తున్నాను. తిరుపతిలో ఫస్ట్ సెక్టార్ వచ్చేసి మౌలిక సదుపాయాలు, రెండవది వచ్చి విద్య, మూడవది వచ్చేసి వైద్యము, నాలుగవది వచ్చేసి సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని కులాలు, అనగారి వర్గాలు అంటే బిలో ప్రాపర్టీ లెవెల్లో ఉన్న బలహీన బడుగు వర్గాలు, శ్రామిక జీవులు, డైలీ బేసిస్లో ఆ రోజు కూలీ చేస్తే కానీ పొట్ట గడవని జీవులు, ఇలాంటి జీవులకి సపరేట్గా వాటి మీద దృష్టి సాగరించి వీళ్ళందరికీ న్యాయం చేసేదే కాకుండా లాసెట్ పీజీఎల్ సెట్ 2012 పరీక్షా ఫలితాలను ఎస్వీయూ రెక్టర్ ఆచార్య ఎంఏకే సుకుమార్ శనివారం విడుదల చేశారు. గత 4 సంవత్సరాలుగా లాసెట్ను ఎస్వీయూ ఆచార్య అళహరి పాపారావు నిర్వహిస్తున్నట్లు రెక్టర్ ఎంఏకే సుకుమార్ తెలిపారు. లాసెట్ పీజీఎల్ సెట్ 2012 పరీక్షా ఫలితాలను నిర్ణీత సమయంలోనే విడుదల చేయడం జరిగిందని అన్నారు. 3 సంవత్సరాల లాసెట్లో 93.8%, 5 సంవత్సరాల లాసెట్లో 82.56%, పీజీఎల్ సెట్లో 96.45% ఫలితాలను అభ్యర్థులు సాధించినట్లు తెలిపారు. లాసెట్ ఫలితాల్లో పురుషులు అధిక శాతం ఫలితాలను సాధించారని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కువ శాతం ఫలితాలను సాధించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ సత్యవేలురెడ్డి, ఆచార్య రాజేంద్ర, సెట్ కన్సల్టెంట్ కోదండరామిరెడ్డి, రామకృష్ణ, శ్రీకాంత్, పేటశ్రీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. క్యాడర్ సమన్వయంతో పనిచేస్తోంది. తిరుపతిలో అఖండ విజయం తథ్యం. సీఎం కిరణ్ జోస్యం. జైలుకెళ్లే వారికి ఓట్లు వేస్తే చంచల్గూడ జైల్లోనే కేబినెట్ మీటింగ్. సానుభూతి విజయం కోసమే విజయమ్మ మొసలి కన్నీరు. తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు. వేడెక్కిన ఎన్నికల ప్రచారం, తమదైన శైలిలో ప్రచార జాత, నగరంలో తిష్టవేసిన అగ్రనేతలు. జగన్ అరెస్టుతో ప్రజాదరణ రెట్టింపైంది. యువనేత దూకుడికి టీడీపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు. ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.